నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బతుకమ్మ టీవీ ఛానల్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శుక్రవారం ఆవిష్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వార్తల రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో బతుకమ్మ టీవీ ఛానల్ ముందు వరుసలో నిలుస్తోందని ప్రశంసించారు. ప్రజల గొంతుకగా పనిచేసిన ఈ ఛానల్ మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. బతుకమ్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, రిపోర్టర్లకు నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రిపోర్టర్ కంది నాగరాజు, మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత, శ్రీలత, గీత, బుల్లమ్మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. టీవీ ఛానల్ సంబంధించినటువంటి స్థానిక సమస్యలపై నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నడుస్తున్న సోదరుడు నాగరాజు ఈరోజు ఈ కొత్త సంవత్సర నూతన సంవత్సర క్యాలెండర్ని కూడా విడుదల చేయడం జరిగింది. వారికి వ్యూవర్స్కి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అదే మాదిరిగా సమ్మక్క సారమ్మ జాతర గోదావరి కనిలో అత్యద్భుతంగా మేడారం తర్వాత మనదే అద్భుతంగా నడిచేటువంటి ఒక సకల ఏర్పాట్లు జరుగుతుంది. ఓవైపు జనగా మన గోదావరి కనిలో, ఒకవైపు గోలివాడలో, ఓవైపు తక్కలపల్లిలో, అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతంగా నడుస్తుంది. ప్రధానంగా గోదావరి కని నగరంలోని గోదావరి నది తీరాన బ్రిడ్జ్ పక్కన పెద్ద ఎత్తున నడుస్తుంది. దానికి అందరు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన కోరుతూ మరొకసారి బతుకమ్మ టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి వేడుకలను గోదావరికని ఎన్టీపీసీ ప్రాంతంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉదయం నుంచే ప్రాంతమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మహిళలు, చిన్నారులు ఇంటి ముందు రంగురంగుల సంక్రాంతి ముగ్గులు వేసి పండుగ శోభను మరింత పెంచారు. వివిధ రకాల ఆకర్షణీయమైన ముగ్గులు, సాంప్రదాయ అలంకరణలతో ఎన్టీపీసీ ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపించింది. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసె మంచు జల్లు, తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు, పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు, మంచు పూల జల్లు, పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లకాన్ దొడ్డి గ్రామానికి చెందిన రాజేశ్వరి, జమున గద్వాల పట్టణంలో భవానీనగర్ నందు చేనేత కార్మికురాలు కవిత సంక్రాంతి పండుగ సందర్భంగా 3 గంటల పాటు శ్రమించి ఇంటి ముందు మగ్గంపై ఉండాల్సిన చీర ముగ్గు రూపంలో రోడ్డుపై మెరిసింది. వినూత్నంగా చీర ముగ్గు వేసి చేనేత పిత ముగ్గున మక్కువను చాటుకున్నారు. వీరి ప్రతిభను గ్రామస్తులు ఆశ్చర్యంగా తిలకించారు. గద్వాల పట్టణంలో చెన్నకేశవ స్వామి ఆలయం నందు హిందూ సాంప్రదాయం ప్రకారంగా మహిళలు, చిన్నారులు వేకువజామున లేసి ఇంటి ముందు కల్లాపు చల్లి సంక్రాంతి పండుగకు సంబంధించిన రంగురంగుల ముగ్గులను అల్లి ముగ్గుల మధ్యన గొబ్బెమ్మల నుంచి వాటిపై కుంకుమ, పసుపు పూలతో అలంకరించి ఎంతో అందంగా తీర్చిదిద్దిన ముగ్గులను వీధి ప్రజలను ఎంతో ఆకర్షించింది. Gracias. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 1
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. అన్న రమణన్న గారు కళాకారులను గౌరవిస్తూ చాలా బ్రహ్మాండంగా ఇక్కడికి రావడం చాలా సంతోషం ఉంది. కార్యక్రమం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీర్వాదంతో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పెద్దలు పీఠాధిపతి ఒక్క నిమిషం మళ్ళీ పెట్టు.
ఒకసారి కూసో ముగ్గేసుకుంటా చెరుపు పెట్టుకుంటే కూసో ఏం చేద్దాం సరదాల సంక్రాంతి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయం రాఘవేంద్ర కాలనీ నందు సంక్రాంతి సందర్భంగా చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం ఆనవాయితీ. తెలుగు సంస్కృతి వివిధ రూపాలు ప్రత్యక్షమయ్యే గొప్ప సంక్రాంతిమయ పర్వదిన సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఇది 4 రోజుల పండుగ. అందులో మొదటి రోజు భోగి కాగా ఆ తర్వాత వరుసగా సంక్రాంతి, కనుమ, ముక్కనుమలు వస్తాయి. కొత్త బెల్లం, ఆవు పాలు పోసి పులగం చేసి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోగా 8 సంవత్సరాల వయసులో ఉన్న బాలబాలికలకు భోగిపళ్ళు పోయాలి. పిల్లలకి భోగిపళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. ఇక్కడ మమ్మీ ఇక్కడ కదా ఫస్ట్ వదిలేతాడు పోయి ఏం కాదు పడు మేనత్తనే పోయి ఏం కాదు హలో देशी कोई बंगार
జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి గోవిందా 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 శ్రీ లక్ష్మీ సత్యనారాయణ గోవిందా గోవిందా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ గోవిందా గోవిందా. ఈ రోజు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. బతుకమ్మ టీవీ 2026 క్యాలెండర్స్ ఆవిష్కరించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా సంఘచార ఎగ్గొట్టే గోపాలరావు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో బతుకమ్మ టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచార ఎగ్గొట్టే గోపాలరావు మరియు బతుకమ్మ టీవీ క్యాలెండర్స్ కి యాడ్స్ ఇచ్చిన అభిమానులు. చెప్పు ఎందుకు ఖమ్మం జిల్లా వైరా నుండి జంగారెడ్డిగూడెం వరకు గ్రీన్ఫీల్డ్ హైవేపై వెళ్లే మార్గంపై ఎలాంటి అనుమతులు లేక సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రయాణికులు రోడ్లపై ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున మంచు కారణంగా సిరిపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అతివేగంతో వస్తున్న వాహనాలకు అదే వేగంగా ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొనడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని గాయాలతో ఉన్న క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడే మంచిగా ఓపెన్ అయింది. అది ఘోరంగా ఉంది. ఎన్ని బండ్లు ఆడ 3 బండ్లు 4 బండ్లు ఉన్నాయి. नर्दा रानी मरी थोड़ा आगे करेंगे तो రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ట్రాఫిక్ రూల్స్ పై రోడ్డు భద్రతపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రజలకు సూచనలు చేయాలని రామగుండం సిపి అంబరకిషోర్ జూ పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి కోరారు. అరైవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందితో రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పై రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో
అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ రామగుండం గారికి, అలాగే ఆర్ఎంఓ మేడం గారికి, మిగతా ప్రభుత్వ అధికారులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పోలీస్ రామగుండం గారికి, మరియు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లో తూతు మంత్రంగా చేస్తే సరిపోదు అనే ఉద్దేశంతో మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా పిలిపించి ఇక్కడ ఈ సమావేశం రమ్య తీసుకొచ్చా ఈ నెలలో ఎంతో బిజీ ఉన్నప్పటికీ సార్ ఇక్కడ రావడం మనందరి తరఫున మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణాశ్రీ గారికి, ఏసీపీ పెద్దపల్లి రామరెడ్డి గారికి, ఏసీపీ ట్రాఫిక్ గారికి, ఇతర అధికారికి, ఏసీపీ పెద్దపల్లి గారికి, అందరు అధికారికి అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కనుము సంక్రాంతి. సంక్రాంతి మీ అందరు ఈ సెలవు రోజుల్లో కూడా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ యూ ఆల్. ఎందుకు ఇది చాలా వాల్యుబుల్ టైం. కానీ ఈ విషయం మనము ఏ విషయం ఈ రోజు డిస్కస్ చేసుకున్నాము ఇది అందరికంటే ఇంపార్టెంట్. సెలవు వస్తుంది పోతుంది, కానీ లైఫ్ ఒకసారి పోయినా రాదు. ఐ థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత షార్ట్ నోటీస్ లో చెప్పినా కూడా అందరికి తెలిస్తే ఈ రోజు ఈ అవసరం వచ్చింది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయంకి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనం అనుకుంటే సమాధానం ఉండదు. పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు. కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది, కానీ పూర్తిగా సమాధానం గురించి అందరికీ స్వేచ్ఛతో సహకారం కావాలి. స్వేచ్ఛ అంటే ఫస్ట్ మనము ఒక ట్రావెలర్ గా అందరు ఏ పదవిలో ఉన్నా చిన్న పెద్ద అందరు మనిషి ఒక ట్రావెలర్ గా ఉంటారు. రోడ్డు మీద వెళ్లే టైంలో మనము ఒక ట్రావెలర్ ఉంటాము. అప్పుడు ఫస్ట్ మనము మన సెక్యూరిటీ, మన సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి. మనతో పక్కన ఉన్న అందరు కో ప్యాసింజర్స్ గురించి ఆలోచన చేయాలి, చేసి చెప్పాలి. మీ దృష్టిలో తప్పు ఉంటే తప్పకుండా ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు ఈ సొసైటీలో ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం సంబంధించిన అధికారి చెప్పిన విషయం చాలా బలం ఉంటుంది. ఎంత తక్కువ ఉన్న మనిషి చెప్తే పబ్లిక్ వినరు, కానీ ఒక విలేజ్ సర్పంచ్, ఒక విలేజ్ వర్కర్, విలేజ్ లెవెల్ వర్కర్ వెళ్ళినా కూడా ఒక క్లీనింగ్ స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు. పెద్ద పెద్ద బండి వాళ్ళు, కరోడ్ రూపీస్ ఉన్న బండి వాళ్ళు మన ఒక స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు, ఆపుతారా లేదా? ఇది మీకు బలం ఉంది. ప్రభుత్వంకి మీరే ఫేస్ ఉన్నారు. ఆ కారణంతో మనం మొత్తం సమష్టికరంగా అందరికి పిలిచి ఈ విషయంలో మాట్లాడాలి. అవగాహన ఉండాలి, అవగాహనతో సహా యాక్షన్ ఉండాలి. పని ఉంటేనే రిజల్ట్ ఉంటది. మన అందరికి మంచి తెలిసింది ఇది కరెక్ట్ విషయం లేదు, అది చేయకండి, కానీ మేము చేయము, కానీ వేరే వాళ్ళకి ఆపము. అట్లా ఉంటే కూడా మీరు ఒక 10 మెంబర్ ఉంటే సొసైటీలో 1000 మంది ఉంటారు. మీరు 990 మెంబర్ కి వదిలిపెడితే ప్రాబ్లం అట్లానే ఉంటది. మీకు ఉన్న బలం, మీకు ఉన్న గౌరవం, మీకు ఉన్న పబ్లిక్ లో రెస్పెక్ట్ వాడుకుంటే మీరు వాళ్ళకి గైడ్ చేయండి. తప్పకుండా అందరికి ఇది ఒక పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ మన అందరికి సహాయం చేసేవాళ్ళు, అందరికి రిసోర్సెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు. రోడ్ ఎట్లా ఉండాలి, లైటింగ్ ఎట్లా ఉండాలి, డ్రైనేజ్ ఎట్లా ఉండాలి. కొన్ని కేసెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇంప్రూవ్మెంట్ చేసిన పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అదే మనకు అనుభవం. కొంచెం రోడ్ చేంజ్ చేసిన, లైటింగ్ ఇచ్చిన, కర్వ్ వైడన్ చేసిన, ఆ పరిస్థితిలో నా రిక్వెస్ట్ ఉంది అందరు అధికారితో దయచేసి ఆలోచన చేయండి. ఈ పరిస్థితిలో మీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు ఉంటే ఏదో ఒక నష్టం జరిగితే మీకు ఎంత తప్పు ఉంటది.
సో దయచేసి ప్లానింగ్ చేసిన టైంలో ట్రాఫిక్ సేఫ్టీ సెక్యూరిటీ హై ప్రయారిటీలో ఉండాలి. కొంత అటిట్ చేసి ఇక్కడ మాకు భూమి అంటే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం లెఫ్ట్ చేసేస్తాము, రైట్ చేసేస్తాము, అప్పుడు మీరు కొంచెం సేవ్ చేశారు డబ్బు, లేకపోతే మీ ఎనర్జీ సేవ్ అయింది. కానీ ఫర్ నెక్స్ట్ 15-20 ఇయర్స్ అక్కడ ఉన్న నష్టం, ప్రాణ నష్టంకి కారణం ఇండైరెక్ట్ గా మీరే. ఎందుకు మీరు తెలిసినప్పుడు కూడా ప్లానింగ్ లో ఇది బైపాస్ చేశారు. సో ప్లీజ్ డోంట్ కట్ కార్నర్, ఎస్పెషలీ ది సీనియర్ లెవెల్ ఆఫీసర్స్. ప్లానింగ్ స్టేజ్ లో, డిజైనింగ్ స్టేజ్ లో డెఫినెట్లీ సెక్యూరిటీకి దృష్టిలో పెట్టి మీరు మీ లెవెల్లో మంచి ఆలోచనతో చేయండి. తర్వాత కానీ ఫైర్ లో కంటిన్యూస్లీ మధ్య మధ్యలో కర్ర పెడుతూ ఉండాలి. ఉంటేనే ఒక 10 సంవత్సరం ఈ విధంగా డిసిప్లిన్ ఉంటే మనకు ఈ 6 lakh డెత్ డెఫినెట్లీ 1/10 వరకు ఉండొచ్చు. మీరు పెద్ద పెద్ద అంటే డెవలప్ కంట్రీలో చూస్తే అక్కడ ట్రాఫిక్ లాస్ చాలా తక్కువ ఉంది. మాతో మంచి స్పీడ్ ఉంది వెహికల్ కి, బట్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ డిసిప్లిన్ డెత్స్ ఆర్ లెస్. ఆ ఉద్దేశంతో మనము ఈ తెలంగాణకి ఒక పెద్ద పేరు రావాలి, మనకు 3 trillion ఎకానమీ రావడానికి మనసు ఉంటేనే ఎకానమీ ఉంటది. మనం ప్రతి సంవత్సరం ఒక 60,000 50,000 ఏబుల్ బాడీకి నష్టం అయితే ఏ విధంగా గ్రోత్ అవుతుంది. సో ఆ విధంగా ఆలోచన చేసి మనము అందరి, ఇది ఒక చాలా పెద్ద పని, ఇది ఒక ఇంపార్టెంట్ పని, మన అందరికి ఇది లాభం ఉండేవాళ్ళు పని, కలిసి మనము చేయాలి. సో వన్స్ అగైన్ అలైవ్ ఆ మిషన్స్ తో మనము పని చేయాలి. థ్యాంక్ యూ అన్న. తెలుసు ప్రతి సంవత్సరం ఇండియాలో యావరేజ్ గా 6 lakhs చనిపోతున్నారు. 10 lakhs పైగా ఇంజురీస్ అవుతున్నాయి. యాక్సిడెంట్ జరగగానే కుటుంబాలు కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ మానవాళికి ఈ రోడ్డు ప్రమాదాల కంటే మించిన పెను ప్రమాదం మరొకటి లేదు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, తర్వాత మస్కిటోస్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు, షుగర్, బీపీస్ వీటి వల్ల కూడా చనిపోతున్నారు. కానీ అన్యాయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అలాంటి ప్రతి సంవత్సరం కూడా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీనివల్ల కూడా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి వ్యవహరిస్తేనే ఈ యొక్క పెనుభూతాన్ని మనం ఆపే అవకాశం ఉంటుంది. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని, జరుగుతున్న విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఎలైవ్ అనే ప్రోగ్రామ్, దీని కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే అరైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఏసీబీ ట్రాఫిక్ కూలంకుషంగా చెప్పడం జరిగింది. మన హానరబుల్ సీఎం గారు, మా హానరబుల్ డీజీపీ గారు దీన్ని 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా సిపి గారు మమ్మల్ని వెన్నంటే ఉంటూ ఈ ప్రోగ్రామ్ ని మినిట్ టు మినిట్ ఏ విధంగా చేయాలనేది రూపొందించడం జరిగింది. ఫస్ట్ మేము పెద్దపల్లి డివిజన్ లో పెద్ద బొంకుర అనే విలేజ్ లో స్టార్ట్ చేసినాం సార్. అక్కడ విక్టిమ్స్ ని కూడా పిలిపిస్తే సార్ వాళ్ళ బాధలు చెప్పడం చాలా బాధాకరం అనిపించింది. లిటరల్లీ మాకు కూడా కళ్ళలో నీళ్లు వచ్చినాయి సార్. మా ఏసీపీ కృష్ణ గారు అయితేనేమి, నాకైతేనేమి. ఇక్కడ ఏంటంటే ఒక విక్టిమ్ చెప్తుంటే తను కుటుంబంలో ఒక కాల్పోవడం జరిగింది సార్ యాక్సిడెంట్ లో. తను దాదాపు ఒక 20 lakhs అప్పయిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఇంటి సంపాదన అంతా ఇంట్రెస్ట్ గా సరిపోతుంది సార్. ఇంకో సెకండ్ విక్టిమ్ చెప్పడం జరిగింది సార్, వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది. ఆ కుటుంబ బాధ్యత అంతా బ్రదర్ పైన ఉండే. ఆ అమ్మాయి పాపం సార్, నేను మా బ్రదర్ కి ప్రమాణం కూడా చేయించాను, హెల్మెట్ కంపల్సరీ ఉండాలని, ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలని, తాగకుండా ఈ మూడింటి మీద ఆమె ప్రమాణం చేయించుకుంటే అతను పాటించకుండా చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డు పైన పడడం జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్ లో ఈ విక్టిమ్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ బాధలు అనేది మేము అర్థం చేసుకున్నాం. దయచేసి మనం ఇదేదో మా ట్రాఫిక్ ఏసీపీ చెప్పినట్టు తూతు మంత్రంగా కాకుండా దీన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలి. దయచేసి
తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరి కళలోని గోదావరి బ్రిడ్జి సమీపంలోని సమ్మక్క సారలమ్మ జాతర వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి జాతరకు ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్ ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాలిపటాలను ఎగురవేసి సంతోషంగా గడిపారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ, కార్మిక బంధువులకి, రైతు బంధువులకి, విద్యార్థులకు, చదువుకున్న మేధావులకు, అక్క చెల్లెలకు, అమ్మ పిన్నిలకు అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతును సంతోషంగా ఉండాలి, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ 2 లక్షల రుణమాఫీ, పండించిన ప్రతి గింజను కొనడం, సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో 3 పూటల నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేందుకు రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం. అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి, అదే మాదిరిగా పతంగులు ఎగరేస్తూ గాలిలో చెడును వదిలేసేటువంటి కార్యక్రమం. జీవితాల్లో కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని, వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా, అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామగుండంలో కైట్ ఫెస్టివల్ ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం. మన అందరం కూడా పతంగులు ఎగరేసినాం. ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ పోదాం. అదే మాదిరిగా సమ్మక్క సారక్కల ప్రాంతం ఇది అద్భుతంగా నిర్వహణ చేస్తాం. గతంలో అద్భుతంగా చేసాం, ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తాం. రాబోయే రోజులు ఇంకా దీని అభివృద్ధి, ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా ఇది కనబడుతున్న ప్రాంతాన్ని, ఇది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఒక భూమి. దీన్ని ఒక అద్భుతమైన కేంద్రంగా అన్ని రకాలుగా భవిష్యత్తులో పనికొచ్చేటువంటి ఒక అన్ని రకాల కార్యక్రమాలకి భవిష్యత్తులో అద్భుతమైన ప్రణాళికతో ముందుకు రాబోతుంది. టూరిజం ప్లేస్తో పాటు భక్తి పారవశ్యంతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కావాల్సినటువంటి గుళ్ళు, గంగా గోదావరి స్నానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, పుష్కరకు సంబంధించిన ఏర్పాట్లు, పక్కకే శ్మశానాన్ని అద్భుతంగా చేసే ఏర్పాట్లు, ఈ ప్రాంతంలో ఇంకా ఎవరు ఊహించినటువంటి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తామని ఆచరణలు చేసి చూపిస్తాం. ఇది రామగుండం నవనిర్మాణంలో భాగంగా రేజింగ్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఉన్న రామగుండం ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 1000 కోట్ల పైన నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు 1000 కోట్లతో ఇండస్ట్రీ దేవతా ఉంది.
ఎన్టీపీసీ పవర్ ప్లాంట్, జెన్కో లేదా పీపీపీ మోడల్ కింద పవర్ ప్లాంట్స్ కూడా సుమారుగా 25 నుంచి 30 వేల కోట్ల పవర్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నాయి. మరొకసారి మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తదితర మంత్రివర్యులు అందరూ కూడా గౌరవ మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి మా నాయకులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరొక్కసారి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఈ ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి కార్యాచరణను వారు చెప్పి చేయడం జరిగింది. పూర్తి విశ్వాసం ఈ ప్రాంత ప్రజలకు ఉంటుంది. రామగుండాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. ఇంకా పూర్తిగా సహకరించాలనే నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. అదే మాదిరిగా కార్మిక సమస్యల గురించి చాలామంది తప్పుడు ప్రచనలు మాట్లాడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి కార్మికుడికి చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఏ కార్మికుడికి కూడా నష్టం జరగదు, ఏ అధికారికి కూడా నష్టం జరగదు. అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. పోయిన ప్రభుత్వం చేయడం వల్ల విజిలెన్స్ కేసులై ఇబ్బంది పడుతున్నటువంటి కొంచెం కాలం ఏమంటారు ప్రాసెసింగ్లో లేట్ అయ్యింది తప్ప ఎక్కడ ఇబ్బందులు లేవనేది స్పష్టమైనటువంటి వైఖరి. ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మిక బంధువులందరూ కూడా పేరు పేరున తెలియజేస్తాం. రైతులంతా తాము పండించిన చేతికొచ్చిన సమయంలో ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గాలిపటాలను ఎగిరేస్తూ కైట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గాలిపటాలను గాల్లోకి ఎగిరేస్తూ సంబరాలు జరుపుకున్నారు. సతీష్ బాబు నడు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కన్నాలు సరిగ్గా లేవు, లేవని చెప్తాను. కన్నాలు సరిగ్గా లేవని చెప్తాను. చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా పతంగులను ఆడుతూ సంతోషంగా ఆనందంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతం నుండి ఆచారంలో నుండి వచ్చినటువంటి యొక్క పతంగుల పండుగ సంక్రాంతి పండుగ ఉత్తరాయణంలోకి సూర్యుడు వచ్చేటువంటి యొక్క సంక్రాంతి కాలంలో సూర్యకిరణాలు శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది అని ఆనాడు పెద్దలు ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సంక్రాంతి నాడు పతంగులతో ఆకాశంలోకి పతంగులను ఎగరేసేటువంటి సంస్కృతి చిన్న పెద్ద తేడా లేకుండా ఐక్యతతోని జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క పతంగుల పండుగ. ఈరోజు సంక్రాంతి నాడు రైతులందరూ కూడా వచ్చిన పంటతోని సంతోషంగా సంబరంగా ఇంటి ముంగట ముగ్గులు వేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటే పిల్లలందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పతంగులను జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో
ఘనంగా ఈ యొక్క పతంగుల పండుగను పతంగులను ఎగరవేసి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతోని ప్రజలందరూ ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలనలో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశతోని ఇలా కూల్చివేతలతోని నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ నిరాశలతోని నిస్పృహలతోని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, రాబోయే కాలం బీఆర్ఎస్ కాలం. తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఈ యొక్క నియంత్ర పాలనకు ఇలా చరమగీతం పాడాలంటే మున్సిపల్లో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరవేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యేకంగా కోరుతూ, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న రామగుండం నియోజకవర్గంలో ఉన్న సకల జనులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై తెలంగాణ. అభిమానంతో పాటు సామాజిక సేవలను అభిమానం ముందుండాలని, ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వాలని సినీ సీనియర్ కళాకారులు దామిరి శంకర్, దయానంద్ గాంధీ పిలుపునిచ్చారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బేగ్ ఆధ్వర్యంలో యూట్యూబ్ నటుల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అభిమాన సంఘాలు కేవలం అభిమాన కార్యక్రమాలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. చెప్తా ఇను, తర్వాత మాట్లాడు. నేను చెప్తా, సబ్జెక్ట్ చెప్తా, తర్వాత ఇంటియాజ్. నెంబర్ రాదండి జూనియర్ ఎన్టీఆర్ ప్రసాద్ ఏంటి ఫోటో నేను అమ్మను అమ్మనే ముఖ్యంగా ప్రత్యేకంగా యూట్యూబర్స్ పిలువగానే వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, మరి విలక్షణమైన నటుడు, తెలుగు ప్రజల హృదయాల్లో ఒక ప్రతిస్పందన, ఒక గొప్ప నటుడు, ఎలాంటి పాత్రనైనా విలక్షణంగా నటించి ప్రేక్షకులను మెప్పించి ఈరోజు ఒక మంచి అభిమానం సంపాదించుకున్నటువంటి గొప్ప నటుడు, మహత్తరమైన నటుడు, ఎన్టీఆర్ వంశం నుండి ఆవిర్భవించినటువంటి ఒక కల్పతరు ఆయనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సరే గట్టిగా చెప్పడం ద్వారా ఆయన అభినందిద్దాం. కేవలం నటనకే పరిమితం కాకుండా అభిమానులని, చాలామంది అభిమానులను కూడగట్టుకొని ఈరోజు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేనున్నానంటూ ప్రతి అభిమానికి గుండె తట్టి, భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక మంచి నటుడు మరి జూనియర్ ఎన్టీఆర్. మరి ఆయన మాటలు కానీ, ఆయన ఇంటర్వ్యూలో చెప్పేటువంటి ఒక ఉద్బోధనలు కానీ సందేశాత్మకంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. మరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్
అభిమానాన్ని గోదావరికని ప్రాంతంలో చాటుతున్నటువంటి గొప్ప ఘనత ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకు వచ్చింది. ఇంతియాజ్ నేతృత్వంలో, జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఉండే నా అభిమానులందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి పియాల మహేందర్, సతీష్, వంశీ, పూర్ణ, రాజేష్, అరుణ్, ఇట్లా వీళ్ళంతా చాలా గొప్పగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ప్రాంతంలో చిరస్థాయిగా ఆయన అభిమానాన్ని నిలుపుతున్నటువంటి గొప్ప అభిమానులు. మరి ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ను, అంటే జూనియర్ ఎన్టీఆర్ రూపొందించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ను మన గోదావరిక నడి ఒడ్డున ఆవిష్కరించడానికి రావడం జరిగింది. మరి ఇంతియాజ్కు ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ, అంతకంటే ఎక్కువ ఈ ఆవిష్కరణలో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అదృష్టవంతుడు ఒక మాట చెప్పానంటే ఇంతియాజ్ కూడా అనుకోకుండా అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంతియాజ్ ఫోన్ చేసి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనగానే మీ అందరూ గుర్తుకు రావడం జరిగింది. యూట్యూబ్ నటులందరినీ ఈరోజు పిలవడం జరిగింది. అందులో శ్రీలత, పద్మమ్మ, చైతన్య, ఇట్లా గీత, ఇట్లా నా పేరు తెలియదు అందరికీ. ముఖ్యంగా మా ప్రసాద్, ఇప్పటి నుండి మార్పులోకి వచ్చిన మా ప్రసాద్, అంతకంటే ముఖ్యంగా మా గురుమూర్తి, ఇంతకంటే ముఖ్యంగా ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈ ప్రాంత నటనా రంగానికే పితామహుడు, ఇట్లాంటి చాలామంది కళాకారులను తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప దర్శకుడు, నటుడు వారే దామెరి శంకర్ గారు. మరి దామెరి శంకర్ గారికి కూడా స్వాగతం పలుకుతూ, మా మెగాస్టార్, టోల్బెల్ట్ మెగాస్టార్ రాజేష్కు కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చిత్రరంగంలో ఒక వెలిగినటువంటి ఎన్టీ రామారావు యొక్క వంశానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ నిజంగా తన తాత పేరు నిలబెట్టడానికి సగర్వంగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే సహజంగా కుటుంబ పరంగా నటీనటులు చాలామంది వస్తూనే ఉన్నారు. మరి ఆ విషయం కనుక పోల్చుకుంటే జూనియర్ ఎన్టీఆర్ తన తాత స్థాయిని ఏ మాత్రం తగ్గకుండా ఒక తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నాడు. అయితే ఆయన అలాంటి వ్యక్తి యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ విషయంలో మరి మీరు ఈరోజు ఇంత తక్కువ టైంలో ఇక్కడికి వచ్చి సరి అయిన టైంలో గాంధీని కలవడం చాలా మంచి పని. ఆ సందర్భంగా అందరు కళాకారులు సమీకరణ ఇంత తొందరగా అందరు కళాకారులు రావడం ఇది హర్షణీయ విషయం. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగిపోయి తన తాత స్థాయిని మరిపించేలా చేయాలని, అందుకు యూట్యూబ్ కళాకారులందరూ కూడా తమ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సభను ఉద్దేశించి పెద్దలు రాజేశ్వర్ గారికి మరియు మా గురువు గారు రామశంకర్ గారికి, నాతోటి కళాకారులందరికీ నమస్కారం. అలాగే ఇంత మంచి కార్యక్రమం చేసిన ఇంతియాజ్ గారికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షునికి మరియు ప్రెసిడెంట్కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాతో చేయించడం మాకు ఎంతో గౌరవం ఉందన్న. థ్యాంక్ యూ. ఇట్లా ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ మేము ముందుంటామని, మీరు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ అవకాశం ఇస్తున్నాను. ఈరోజు మా అభిమాన జూనియర్ ఎన్టీఆర్ గారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపు విడుదల చేసిన క్యాలెండర్ని మా గోదావరికని కళాకారుల మధ్యలో, అలాగే మా గాంధీ సార్ ఆధ్వర్యంలో జరపడం చాలా ఆనందంగా ఉంది. మేము రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ మా జూనియర్ ఎన్టీఆర్ మాకు ఏదైతే చెప్పాడో పేదలకు సాయం చేయడం కానీ ఏదైనా దాంట్లో మేము ఎల్లప్పుడూ ముందుంటామని కోరుకుంటున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.